సరే అనేక మంది వాళ్ళ జీవిత కళ ఒక ఇల్లు కొనాలన్నా లేకపోతే ఫ్లాట్ కొనాలన్నా పాపంతా కష్టపడి వాళ్ళు వాటిని కట్టుకోవాలని చూస్తారు. సో వీటిని బేస్ చేసుకొని చాలా మంది బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ మోసం చేసి కార్యక్రమం చేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు సువర్ణ భూమికి సంబంధించి కోట్ల రూపాయలు వాళ్ళతో పెట్టుబడులు పెట్టించి వాళ్ళకు 1,00,000 2 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారని చెప్పి వాళ్ళంతా ఇప్పుడు రోడ్డు పడిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు వీళ్ళంతా ప్రమోట్ చేయడం వల్ల పాపం మేమంతా నమ్మి మోసపోయామని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. సో ఏంటి సార్ ఈ కేసుకి సంబంధించి ఏం చెప్తారో, ఈ కేసు ముందుకు పోయే అవకాశం ఉందా, మరి బాధితుల న్యాయం జరుగుతుందా లేదా, ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది మొత్తానికి? నమస్కారం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ప్రతివాడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే ఒక సామెతలో ఇల్లు కట్టిరని లేకపోతే ఇల్లు కావాలని తపన చెంది అనేక విధాలుగా అనేక చర్యలు చేస్తుంటాడు. అడ్వర్టైజ్మెంట్లు మాత్రమే చూస్తున్నారు కానీ అడ్వర్టైజ్మెంట్ కింద నోట్లో డిస్క్లైమర్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఎవరు చదవటం లేదు, ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఈవెన్ ఇప్పుడు షేర్ మార్కెట్లో చెప్పేదానికి అది చాలా స్పీడ్గా చదివేస్తారు. స్పేర్ మార్కెట్లో పెట్టేదానికి రిస్క్ ఉంటుందని చెప్పే మాటలు చాలా స్పీడ్గా చదువుతుంటాడు వాడు. మిగతాదేమో చాలా నీట్గా చూపిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు తరతరాలకు చెరగని చిరునామా అని చెప్పి చెప్తున్నారు. ఎవరిని చూపిస్తున్నారు? ఒక ప్రముఖ సినిమా హీరోని, ఒక సింగర్ని, ఒక డైరెక్టర్ని. ఇద్దరు లేరు ఇప్పుడు, ఏమండి? మూడో ఆయన ఉన్నాడు. వాళ్ళందరూ ఏమంటారు? మేమేదో డబ్బు తీసుకున్నాం, మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము, మాకేం సంబంధం లేదు, మేము అడ్వర్టైజర్స్ మాత్రమే. కానీ ఇది ఆ డిస్క్లైమర్లో కూడా వాడు రాస్తాడు. కానీ ఇవన్నీ కూడా మిస్లీడింగే కదండి. మీకు బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్లో ఎక్కడా లేదండి. ఆ అగ్రిమెంట్ అనేది ఇల్లీగల్, బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది. తర్వాత డిపాజిట్స్ తీసుకోవటం అది కూడా ఇల్లీగల్. డిపాజిట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ యాక్ట్ కింద సెక్షన్ 4 కింద వీళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు. నువ్వు ఇంత డిపాజిట్ చేస్తే నీకు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాము, ప్లస్ లాస్ట్లో ఈ సైట్ ఇస్తాము. మీకు ఫైనాన్షియల్ కంపెనీనా మీది, రియల్ ఎస్టేట్ కంపెనీనా, లేకపోతే బ్యాంకింగా, చిట్ ఫండా, దేని కింద మీరు పర్మిషన్లు తీసుకున్నారు అది మీరు చెప్పాలి. మీరు ఎక్కడా కూడా అయ్యా మాకు పలానా సెక్షన్ ప్రకారం పలానా పర్మిషన్ ప్రకారం మీ దగ్గర డిపాజిట్లు చేసుకునే అధికారం ఉంది, లేకపోతే వీఆర్ ఎంటైటిల్ టు డూ డిపాజిట్స్ బిజినెస్ లైక్ చిట్ బిజినెస్ కానీ లేకపోతే ఫైనాన్స్ కంపెనీ కానీ చేయొచ్చు అని వీళ్ళు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కడ నాకైతే కనపడలేదు. అలా ఉండి కనుక డిపాజిట్లు తీసుకుని ఉంటే అది వేరే విషయం. వీళ్ళు చెప్పింది ఏంటి? 17 లక్షలు ఇస్తే ప్రతి నెల 30,000 ఇస్తాము, బోనస్గా 267 గజాలు ప్లాట్ ఇస్తాము, అదేవిధంగా 1,00,000 పెట్టుబడికి 1,00,000 రూపాయలు లాభం ఇస్తాము అని చెప్పి 229 కోట్లు తీసుకున్నారంట. తీసుకొని అవన్నీ కూడా విశ్రాంతి ఉద్యోగులు బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట కొనుక్కున్నారు. అంటే రిటైర్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళు, బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చెప్పినందువల్ల నమ్మి పెట్టుబడి పెట్టారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇటువంటి వాళ్ళందరూ. మరి వీళ్ళందరూ కూడా 24% అధికం చెల్లిస్తానని చెప్పినందువల్ల మేము కొట్టామని వాళ్ళని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు రానందువల్ల మాకు ఎట్లయినా న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నారు. బాగానే ఉంది. మీరు మీకు చెల్లని చెక్కుల్ని వెంటనే మీరు ఎందుకు క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చి ఇవ్వలేకపోతున్నారు? కారణం ఏంటంటే ఎప్పుడో ఒకసారి డబ్బులు ఇస్తారులే, స్థలం అన్నా ఇస్తారు చెప్పి ఒక నమ్మి మీకున్న హక్కుల్ని కూడా మీరు పోగొట్టుకుంటున్నారు. ఈ బాధితులు వీళ్ళందరూ బాధితులండి, ఒక విధంగా నేరస్తులు. డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, డిపాజిట్ చేయకూడదు కూడా. మీరు ప్రీ లాంచ్ ఆఫర్లని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? చట్టరీత్యా అది తప్పు కదా. మీరు ఒక సైట్లో కొంత భాగాన్ని మీకు వాడు అమ్మి ఒక ప్లాట్ లాగా మిమ్మల్ని కూడా వాడు డెవలపర్ కింద తీసుకుపోతున్నాడు. ఒరిజినల్ ఓనరు, డెవలపర్లో మీరంతా ఇంక్లూడ్ అయిపోతున్నారు. సో మీరు కట్టిన ఇల్లు వాళ్ళు అమ్మినప్పుడు కొత్తగా వచ్చే పర్చేజర్స్కి మీరు ఆన్సరబుల్ అయ్యారు. వాళ్ళకి మోసం జరిగితే మీరు కూడా చెప్పాలి, మీరు డెవలపర్లో భాగంగా ఉన్నారు కాబట్టి. సో బైబ్యాక్ సిస్టమ్ అనేది చాలా తప్పు. దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటే నెసరీ పర్మిషన్స్ తీసుకోవాలి.
డిపాజిట్ సిస్టంలో కూడా నెసరీ పర్మిషన్స్ తీసుకోవాలి. అలా జరగలేదు. ఇప్పుడు వడ్డీతో కలిపి నాకు 50 లక్షలు రావాలి, నేను 2023లో సోనభూమి ఇన్ఫ్రా సంస్థలో పెట్టాను, నా భర్తకి ఇప్పుడు న్యూరో సమస్య ఉంది, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆమె వెళ్తే ఆమెని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దుర్భాష చేయిస్తూ మాట్లాడి వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కానీ కనీస స్పందన లేదని ఒక బాధితురాలు చెప్తుంది. సో ఇటువంటి బాధితురాలు చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే ఈ బాధితురాలు బాగానే ఉన్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అనేది మిస్లీడింగ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే సోనా భూమి లిమిటెడ్ అనే వాళ్ళ మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. గతంలోనే టి త్రినాథ్ అని ఒక ఆయన కేసు వేశారు. వినియోగదారుల చట్టం కింద 5,90,600 రూపాయలు రాలేదని 24% కింద ఇయ్యమని చెప్పి 2016లోనే ఒక తీర్పు వచ్చింది, జూన్ 23, 2016లో. సో వాళ్ళ మీద కేసులన్నీ అట్లా ఉన్నప్పుడు మీరు కొంచెం కనుక్కోవాలి. మీరందరూ ఇలాంటి ఎందుకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ కంపెనీల్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని, ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోయినట్టుగా నేను భావిస్తున్నాను. అలా కాకుండా మీరు ఎప్పటికప్పుడు ఒక విజిలెంట్గా ఉండి వీళ్ళు చేసిన తప్పుల గురించి తెలుసుకుంటూ ఉంటే పెట్టుబడులే పెట్టేవాళ్ళు కాదు. మరి మీరు ఇంత కష్టపడి డబ్బు సంపాదించినప్పుడు అంతే జాగ్రత్తతో మీరు డబ్బును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆ బాధ్యతని సరిగ్గా నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ చేయించేటప్పుడు వాళ్ళు యాడ్స్ ద్వారా ప్రమోషన్స్ చేపిస్తున్నారు. సో అడ్వర్టైజ్మెంట్లో ఎవరైతే యాడ్స్లో కొన్ని వర్డ్స్ ద్వారా చెప్తారో ఆ వర్డ్స్ కనుక అబద్ధమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఒక యాడ్లో నేను ఇదిగో ఈ సబ్బు వాడాను, నేను తెల్లగా అయ్యాను, లేదు నేను ఈ సిగరెట్ తాగాను, ఈ సిగరెట్ తాగినందువల్ల నాలో ఉత్తేజం వచ్చి నేను యాక్టింగ్ బాగా చేస్తున్నాను. ఫ్యాషన్ షో అని ఒక సిగరెట్ మనకు ఉండేది, ఫ్యాషన్ షో అని. ఆ సిగరెట్ తాగుతూ ఒక అడ్వకేటు అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆయన మీద చర్య తీసుకొని అడ్వకేట్గా తీసేశారు గతంలో. తర్వాత చాలా సందర్భాల్లో ఎవరైతే యాడ్స్ ఇస్తున్నారో ఆ యాడ్స్లో ఉన్నది కనుక సంపూర్ణంగా కనుక అబద్ధమైతే, యాడ్స్ కంటెంట్ కనుక ప్రొవోక్ చేసి ఎవరి చేతనైనా కనుక కొనిస్తే వాళ్ళు కూడా బాధ్యులే అని చెప్పేసి తీర్పులు వచ్చున్నాయి. కాబట్టి ఎవరైతే యాడ్స్ ఇచ్చారో నాయకులు కానీ లేకపోతే యాక్టర్లు కానీ వాళ్ళ మీద కూడా కేసులు పడే అవకాశం ఉంది తప్పకుండా. మరి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు కానీ ప్రమోట్ చేసిన పెద్దలు కానీ బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్క ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి చేశారు. కాబట్టి ఆ మోసపోయిన బాధ్యతలకు న్యాయం చేయించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. సువర్ణ భూమి భూభోగాతాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకున్న పరిధిలో ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించుకొని ఇమీడియట్గా స్విఫ్ట్గా యాక్షన్ చేస్తే కొంతమంది నేరాలు చేయరు, కొంతమంది మోసపోరు. అదేవిధంగా వీళ్ళు ఇది సివిల్ ఇష్యూలో మేము ఇంటర్ఫియర్ కామని చెప్పేటువంటిది కాదు. ఎందుకంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఒకటి జరిగింది, చీటింగ్ అనేది ఒకటి జరిగింది. ఈ 2 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్ల మీద బేస్ చేసుకొని కొత్త 3 చట్టాలు బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత పెట్టిన దాంట్లో కొంత పవర్ఫుల్ ఇది కూడా ఉంది. ఈ డిజిటల్ మీడియాలో వచ్చే యాడ్స్ని కూడా ఎవిడెన్స్ కింద తీసుకోమని చెప్పి వచ్చింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇటు వాళ్ళు బాధితులు కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళొచ్చు, సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చు, మళ్ళీ క్రిమినల్ కోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టుకు వెళ్ళి మాకు జరగాల్సిన న్యాయం పలానా పోలీస్ స్టేషన్ నుంచి మేము పొందలేకపోతున్నామని 226 కింద అడగచ్చు, సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద అడగచ్చు. తర్వాత ఈ డబ్బును కనుక వాళ్ళు కన్వర్ట్ చేసి మిస్యూజ్ చేస్తుంటే పిఎంఎల్ఏ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేయమని అడగచ్చు. రకరకాలైనటువంటి రెమెడీలు వీళ్ళకు ఉన్నాయి. కేవలం మేము మోసపోయామని చెప్పి ప్లే కార్డులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ లేకపోతే వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగినంత మాత్రాన న్యాయం జరగదు. సరైన వకీల్ని పట్టుకొని వారి ద్వారా సరైన పద్ధతిలో చర్యలు తీసుకొని సివిల్ క్రిమినల్ రాజ్యాంగ హక్కు కింద చట్టాల కింద చేస్తే
అటు మీకు రావాల్సిన రిలీఫ్తో పాటు నష్టపరిహారం కూడా పొందే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి నేను మనం చేస్తాను. సో ఈయన కూడా బాధ్యత తీసుకోవాలి, ఒక యాడ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా చూసిన తర్వాత యాడ్ చేస్తే బెటర్ అంటారు. బెటర్ కాదండి, చట్టరీత్యా ఎవరైతే అడ్వర్టైజ్మెంట్లో యాక్టర్స్గా కానీ లేకపోతే కొన్ని మాటలు చెప్పి ప్రొవోక్ చేస్తారో వాళ్ళ మీద కూడా కన్జ్యూమర్ కోర్టులో కేసులు వేసి వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా వాళ్ళు చెప్పింది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది. డిస్క్లైమర్లో కూడా ఈ పార్ట్ ఎక్కడ చెప్పరు, చేసినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్లో కంటెంట్స్ అన్నీ కల్పితాలని చెప్పరు, వాస్తవాలనే చెప్తారు. కాకపోతే పర్మిషన్స్ వచ్చేదాని రీత్యా ప్లాన్లు మాడిఫై చేసుకుంటాము. అంటే ఇప్పుడు 20 feet రోడ్డు పెడతాం అనుకున్నాను, పెట్టారనుకోండి, రేపు 30 feet రోడ్డు పెట్టచ్చు. అసలు రోడ్డే లేకుండా ఇగో మంచి రోడ్లు వేసామని చెప్పి కనుక అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే అది చీటింగ్ కింద వస్తుంది, వాళ్ళు కూడా భాగస్వామి. అసలు ల్యాండే లేకుండా వీళ్ళకి ల్యాండ్ ఉంది మీరు కొనండి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అది చీటింగ్ కింద వస్తుంది. అది నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ అయితే రిజిస్టర్ చేయటం లేదు, మరి వాళ్ళకి ల్యాండ్ ఉందా లేదా అది ఎవరు చెప్పాలి? యాడ్స్ ఇచ్చిన వాళ్ళు చెప్పాలి, అయ్యా వీళ్ళకి ల్యాండ్ ఉంది, వీళ్ళ దగ్గర కొనండి ప్లాట్లు అని చెప్పారు కాబట్టి వాళ్ళకి ల్యాండ్ ఉందని మీరు నిలబడాలి. మీరు ఏదైతే కంటెంట్ యాడ్ ద్వారా ప్రమోట్ చేశారో ఆ కంటెంట్కి మీరు బద్దులై ఉన్నారు. యూ కాంట్ సే దట్ ఐ యాక్టెడ్, ఇట్ ఇస్ ఎ ఫిలిం అని. దిస్ నాట్ ఏ సెన్సార్ ఫిల్మ్ కాదు. సెన్సార్ ఫిల్మ్లో చెప్పిన వాటికి కూడా తప్పులుంటే వాళ్ళు బాధ్యతలు అవుతారు. అదేవిధంగా యాడ్లో వర్క్ చేసిన యాక్టర్స్ కానీ యాడ్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ ఎవరైతే రెస్పాన్సిబుల్గా చెక్కుల్లో సంతకాలు పెట్టారో లేదా కంపెనీలో డైరెక్టర్లు, ఎండీలు వీళ్ళందరూ కూడా ఆన్సరబులే, అకౌంటబులే. కానీ వాళ్ళ మీద తగు చర్యలు చట్టరీత్యా సరైన టైంలో తీసుకోకపోతే వాళ్ళు తప్పించుకొని పోయే అవకాశం.